everyone, welcome back to my channel. This is Kim's Beauty Salon and Academy. ఈ ఛానల్లో మనం బ్యూటీ, హెయిర్ అండ్ మేకప్ కంప్లీట్ గా ఫ్రీగా కోర్స్ నేర్చుకుంటున్నాము. ఐ హోప్ మీకు మా వీడియోస్ చాలా నచ్చుతున్నాయి. ఒకవేళ మీకు వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ కోర్స్ అనేది మీకు ఫ్యూచర్ లో చాలా రకాలుగా యూస్ఫుల్ ఉంటుంది. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఫేస్ క్లీనప్. ఫేస్ క్లీనప్ అంటే ఏంటి, ఫేస్ క్లీనప్ ఎలా చేయాలి, అసలు ఫేస్ క్లీనప్ ఎందుకు చేసుకోవాలనేది ఈ రోజు వీడియోలో కంప్లీట్ గా చూద్దాం. సో క్లీనప్ అంటే మన స్కిన్ ని డీప్ గా క్లెన్స్ చేయడం అండ్ మన స్కిన్ లో నుంచి డర్ట్, ఆయిల్ అండ్ డెడ్ స్కిన్ ని రిమూవ్ చేసి మన స్కిన్ ని చాలా ఫ్రెష్ గా గ్లోయింగ్ గా మెయింటైన్ చేసే ప్రాసెస్ ని మనం క్లీనప్ అంటాం. సో క్లీనప్ అనేది ఫేషియల్ లో కాదండి, తక్కువ టైంలో మంచి ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది అండ్ ఇది రెగ్యులర్ మెయింటెనెన్స్ కి అయితే చాలా బెస్ట్ ఆప్షన్. సో రెగ్యులర్ గా క్లీనప్ చేసుకోవడం వల్ల మన స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది. స్కిన్ లో నుంచి డర్ట్ అండ్ పొల్యూషన్ రిమూవ్ అవుతాయి, యాక్నే కంట్రోల్లో ఉంటుంది, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు, ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. అండ్ క్లీనప్ అనేది ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అని అంటే 15 to 20 days మధ్యలో చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్. ఫేస్ ని నీట్ గా ఒక 2 to 3 minutes వరకు క్లీన్ చేసుకున్న తర్వాత మనం స్క్రబ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు స్క్రబ్ ఎలా చేయాలి, క్లెన్జింగ్ ఎలా చేయాలి అనేది డౌట్ ఉంటే మన ఇంతకు ముందు వీడియోస్ లో చాలా డీటెయిల్ గా చెప్పడం అనేది జరిగింది. సో ఫస్ట్ క్లెన్జింగ్ అండ్ స్క్రబ్బింగ్ వీడియోని చూడండి, ఆ తర్వాత మీకే దాని ప్రాసెస్ ఎలా ఉంది, ఏ స్కిన్ కి ఎలా చేయాలి అన్నది అర్థమవుతుంది. క్లెన్జింగ్ అనేది ఒక 2 to 3 minutes వరకు మొత్తం కంప్లీట్ ఫేస్ ని నీట్ గా క్లీన్ చేసుకోవాలి. క్లెన్జింగ్ లోనే మన ఫేస్ పైన ఉన్న డర్ట్, ఆయిల్ అండ్ ఎలాంటి మేకప్ ఉన్నా కానీ నీట్ గా క్లీన్ అయిపోవాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్. సో స్క్రబ్బింగ్ అనేది మన ఫేస్ లో నుంచి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేస్తుంది అండ్ ఓపెన్ పోర్స్ ని క్లీన్ చేస్తుంది నీట్ గా. సో స్క్రబ్ అనేది మనం ఫేస్ కి కంప్లీట్ గా అప్లై చేసుకొని ఒక 3 to 5 minutes వరకు జెంటిల్ గా మసాజ్ చేసుకోవాలి. అండ్ స్క్రబ్ ని చాలా హార్డ్ గా రబ్ చేయకూడదు ఫేస్ పైన, ఎంత జెంటిల్ గా చేయగలిగితే అంత బెటర్. స్క్రబ్బింగ్ అయిపోయాక ఒక 2 to 3 minutes వరకు ఫేస్ కి స్టీమ్ ఇచ్చుకోవాలి. ఫేస్ ని నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఏమన్నా ఉంటే దాన్ని కొంచెం జెంటిల్ గా స్మూత్ గా రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మసాజ్. మసాజ్ ఆల్ ఓవర్ ఫేస్ కి నీట్ గా అప్లై చేసుకొని అప్వర్డ్ డైరెక్షన్స్ లో మసాజ్ చేస్తూ మంచి రిలాక్సేషన్ పాయింట్స్ ఇచ్చుకోవాలి. మసాజ్ అనేది మన స్కిన్ కి మంచి బ్లడ్ సర్క్యులేషన్ ఇస్తుంది అండ్ స్కిన్ ని టైట్ గా ఫ్రెష్ గా ఉంచడానికి హెల్ప్ఫుల్ ఉంటుంది. సో మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్. ఫేస్ ప్యాక్ అనేది ఎట్లా అంటే స్కిన్ టైప్ ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫేస్ ప్యాక్ ఎలా అప్లై చేయాలనేది మన ఇంతకు ముందు వీడియోలో చాలా డీటెయిల్ గా చెప్పడం జరిగింది, దాన్ని మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలి. సో కంప్లీట్ ఫేస్ కి ఒక బ్రష్ హెల్ప్ తోని నీట్ గా అప్లై చేసుకోవాలి. అది మనం ఒక 10 to 15 minutes వరకు అలాగే ఉంచాలి. నెక్స్ట్ ఫేస్ ప్యాక్ ని మనం వామ్ వాటర్ గానీ నార్మల్ వాటర్ తో గానీ నీట్ గా క్లీన్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, క్లీనప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోస్ట్ కేర్ మాత్రం మర్చిపోకండి. పోస్ట్ కేర్ లో ఏమొస్తాయనంటే సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. సో ఫ్రెండ్స్, ఇందులో మనకి ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే మనం ఫేస్ పైన ఓవర్ గా స్క్రబ్ చేయకూడదు అండ్ క్లీనప్ కి మరి ఒక సెట్టింగ్ వరకు కూడా మనం 10 to 15 days గ్యాప్ ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ సేమ్ ప్రోడక్ట్ అన్ని స్కిన్ టైప్ కి సూట్ అవుతుంది అనేది ఉండదు, అది మాత్రం చాలా క్లియర్ గా చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మన ఫేస్ క్లీనింగ్ ది కంప్లీట్ ప్రాసెస్. మీరు ఇలాగే స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మనకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సో ఫ్రెండ్స్, ఇంకో బ్యూటీ టాపిక్ తో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ.